తిట్రా? మీకైతే ఒక న్యాయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ఒక న్యాయమా? పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్, అరే బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేదలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు కదా, కాలేజీ ఫీజులు కడతలేదు కదా, మీరు నరకం చూస్తున్నారు కదా తల్లిదండ్రులు. ఎంత పిల్లల చదువు అంటే కడుపులోనేమో వీళ్ళు కూలి పని చేయలేరు, వీళ్ళు చిన్న చిన్న గుమస్తాగిరి చేయలేరు, కడుపును పుట్టిన పిల్లల్ని వీళ్ళతో పాటు మనలో కూలీలుగా తయారు చేయలేరు, తల తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారే. ఓట్లు వేయించుకున్నప్పుడు ఇన్ని పథకాలు చెప్పావు కదా. నేను ఆరా చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని అడుగుతున్నా, మీరు అమరావతి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాం, ఈ పథకాల గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అని, ఆడవాళ్ళకి 1500, నెలకు 1500 అని, అదని ఇదని 100 అబద్ధాలు చెప్పారు కదా. సూపర్ 6 అని, సూపర్ 7 అని. ఈ చెప్పకుండా అమరావతిని 1,00,000 కోట్లు లేదా 2,00,000 కోట్లు ఖర్చు మీ అందరిని తాకట్టు పెట్టి కడతామని ఎందుకు పెట్టలా మేనిఫెస్టోలో? పెట్టకుండా ఈ పనులేంటి? ఈ పనులేంటి సార్? నీ సూపర్ 6 ఇవ్వు, పంగనామాలు పెడతావు. ఆర్టీసీ డబ్బులు ఇస్తున్నారా ప్రతి నెల? ఫ్రీ బస్ అన్నారు కదా, డబ్బులు ఇస్తున్నారా అంటున్నా. ఏంటి ఈ ఫ్రీ బస్ వల్ల ఈ రాష్ట్రానికి సంపద ఏమొచ్చింది అని అడుగుతున్నాను. పిల్లల ఫీజులు కట్టవయ్యా చంద్రబాబు నాయుడు గారు. అరే స్కూల్స్ సగంలో ఆగిపోయినాయి, అవన్నీ బాగు చేయి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన స్కూల్స్ వేసిన బలాల దగ్గరికి వెళ్ళి మీరు సోకు చేసి ఫోటోలు దిగటం ఎందుకు? తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ వెళ్ళి కొత్త స్కూల్స్ కట్టండి, పూర్తి చేయండి. ఎందుకు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు? నయా పైసా డబ్బు లేదు. గోతులు గోతులు గోతులని జగన్మోహన్ రెడ్డి గారిని అల్లరి చేశారు. ఏమన్నా గోతులు ఎక్కడన్నా మీరు కప్పెట్టి కొత్త రోడ్డు ఎక్కడన్నా వేసారా అని అడుగుతున్నాను. ఈ రోజుకి రాష్ట్రం అంతా గోతులే కదా, ఈ రోజుకి రాష్ట్రం అంతా గోతులే. పవన్ కళ్యాణ్ గారు మీరు డబ్బాలు కొట్టుకున్నారా? రోడ్డు తారు రోడ్డు లేచిపోయిందంటండి, చూసుకోండి వెళ్ళి ఒకసారి. పిల్లలతో షూటింగ్ దిగటం ఫోటోలు దిగటం కాదు, ఆ రోడ్లు లేచిపోయిందంట మొత్తం అంతా. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఎవరు 1200 కోట్లు బీఆర్ఓ కాపీ ట్వీట్ చేసి సంకలు గుద్దుకుంటాడు. మామూలు క్రికెట్లో ఆడ 6 కొడితే లేచి అది చప్పట్లు కొట్టేసినట్టు ఇట్ట కొట్టినట్టు నా 1200 కోట్లు బీఆర్ఓ ఇచ్చానని చెప్పి నయా పైసా లేదు, పడలేదు ఫీజు రీయింబర్స్మెంట్కి. ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ ఆడితే అది డబ్బులు ఎవడు కట్టాడో చెప్పకుండా విమానంలో వెళ్ళి చూసి రావడం గొప్ప కాదు లోకేష్ నాయుడు గారు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం కట్టు కాలేజీలకి, శంషేర్గా కాలు రగరే మొత్తం నయా పైసలతో సహా. ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలందరి చదువు బాధ్యత నేను తీసుకున్నానని కాలు రగరే. అంతేగాని ఆడెవడో 6 కొడితే వెళ్ళి లేచి యూనిఫామ్ దాని పేరేంటి జెర్సీ, ఆ జెర్సీ ఒకటి అరువు జెర్సీ ఒకటి వేసుకెళ్ళి మనం టీంలో క్రికెట్ మెంబరమా? ఫ్యాన్ అయిపోయినా ఎక్స్ క్రికెటర్మా మనం ఏమన్నా? ఇక్కడ రాష్ట్రం ఏమో అలోలస్తాన్ని జనం ఏడుస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? ఇవాళ ఆరోగ్యశ్రీ ఏమైంది? బిల్లులు పెడితే మీ ఎమ్మెల్యేలు పిఎల్ దోచుకుంటున్నారు జనాల్ని. ఆరోగ్యశ్రీ కట్టరా? రాష్ట్ర రాజధాని పేరు మీద అందరం సర్వనాశనం చేస్తారా? ఆడబిడ్డ కింద 1500 ఇస్తా ఉన్నారు. ఏం చేశారు? ఈ 2 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్ ఒక్కటి ఇచ్చారా మీరు? అసలు ఏడుస్తున్నారు పెన్షన్ రాక. భర్త పోయిన వాళ్ళు మీ స్పీకర్ గారు చెప్తున్నాడు, అబ్బాయి అది అబద్ధం అబ్బాయి, ఏమి ఇవ్వట్లేదు, కొత్త పెన్షన్ ఒకటి లేదు. 3 చచ్చిపోతే ఊరికి అది కాగితం మీదే, 3 చచ్చిపోతే భర్తకి, భర్త చచ్చిపోతే భార్యకి లేదు, ఆ పెన్షన్ ఏం లేదు. మంత్రి ఏమో ఉందని చెప్తాడు, స్పీకర్ చెప్తున్నాడు నాకు తెలుసు కదా మా ఊళ్ళో ఏం జరగట్లేదు, అదే వేస్ట్, అది జరగట్లేదని. పెడన ఎమ్మెల్యే లేచి అడుగుతున్నాడు, ఏమంటే మా తుఫానికి పంటలు పోయినాయి, మా రైతులు మమ్మల్ని తిడుతున్నారంటే ఆవిడేం చెప్తుంది? ఆ తుఫాను మంత్రి చెబుతుంది. అంటే మరి సరుకు లేనప్పుడు ఏం చేస్తారు? డబ్బులు లేవు కదా, గల్లాపేటలో మొత్తం అమరావతి పేరు మీద అప్పులు చేశారు కదా. నేను, పవన్ కళ్యాణ్ గారు, మా అన్న లోకేష్ అన్న గారు, చంద్రబాబు గారు పగలంతా కూర్చుని మొత్తం మా టీం అంతా కూర్చుని మేము
దాన్ని సైంటిఫిక్గా దాన్ని తుఫాన్ అంటే తిప్పేశారంట, బలహీనపరిచారంట తుఫాన్ని. ఓ పక్క నువ్వు బలహీనపడితే అయ్యేందుకు, సావు ఎందుకు, ఏమైతే ఎందుకు? పొలాలు పోయి ఏడిచిన వాళ్ళకి డబ్బులు అడుగుతుంటే మీ ఎమ్మెల్యే అడిగితే అసెంబ్లీలో, నా దగ్గర కాదు, అసెంబ్లీలో అడిగితే మంత్రిగా చెప్పిన సమాధానం ఇది.